రోజు బైబిలు దేవుని గ్రంథం అనే సంగతిని ఆలోచించేస్తాం. బైబిలు దేవుని గ్రంథం. బైబిలు దేవుని గ్రంథం అంటే బైబిల్లో రాయబడిన ప్రతి మాట దేవుని మాట అని అర్థం కాదు. మీకు మధ్యలో ప్రశ్నలు రావచ్చు, ఆయన ఆలోచించేయండి. బైబిల్ దేవుని గ్రంథం అంటే బైబిల్లో రాసిన ప్రతి మాట దేవుని మాట అని అర్థం కాదు. బైబిల్ అనేది గ్రంథం యొక్క పేరు కాదు. ఇది క్రైస్తవ మత గ్రంథం అని మనుషులు భావిస్తుంటారు. బైబిల్ అనేది పేరు కాదు. అంటే రామాయణం అనేది పేరు, మహాభారతం అనేది పేరు, ఒక మత సంబంధమైన గ్రంథం పేరు. భగవద్గీత అనేది పేరు, ఖురాన్ అనేది పేరు. బైబిల్ అనేది పేరు కాదు. బైబిల్ అంటే గ్రంథము అని అర్థం. ఇంతవరకే బైబిల్ అంటే గ్రంథం అని అర్థం. బిబ్లియాస్ అనే గ్రీక్ పదం నుండి బైబిల్ అనే పదం తర్జుమా చేయబడింది. బైబిల్ అంటే గ్రంథము అని అర్థం, అంతేగాని మత గ్రంథం అని అర్థం కాదు. క్రైస్తవ మత గ్రంథం అని దాని పేరు కాదు. బైబిల్ అనేది మత గ్రంథం యొక్క పేరు కాదు. మొదటి సంగతి నేను మీకు తెలియజేసింది ఏమంటే, బైబిల్లో రాయబడిన ప్రతి మాట దేవుని మాట అయినా కారణాన బైబిల్ దేవుని గ్రంథం అనబడలేదు. ప్రశ్నలు రావచ్చు, తర్వాత మాట్లాడతాను మీకు. బైబిల్లో రాసిన ప్రతి మాట దేవుని మాట కాదు. బైబిల్లో రాసిన ప్రతి మాట దేవుని మాట అయిన కారణాన బైబిల్ దేవుని గ్రంథం అనబడలేదు. బైబిల్లో దేవుని మాటలు ఉన్నాయి. దేవుని మాటలు మాత్రమే కాకుండా బైబిల్లో సాతాను పలికిన మాటలు కూడా రికార్డ్ చేయబడి ఉన్నాయి. బైబిల్లో దేవుని జ్ఞానము దాఖలు చేయబడి ఉంది. బైబిల్లో మనిషి జ్ఞానం కూడా దాఖలు చేయబడి ఉంది. బైబిల్లో ప్రవక్తలకు మాటలు ఉన్నాయి. బైబిల్లో పాపులు పలికిన మాటలు కూడా ఉన్నాయి. ఇలాగూ బైబిల్ అనేది దేవుని గ్రంథం అంటానికి కారణాలేంటి? బైబిల్ దేవుని గ్రంథం అంటానికి కారణాలు ఏంటంటే, బైబిల్ దేవుని చిత్తాన్ని తెలియజేసే ఒక విశేషమైన గ్రంథమై ఉంది. బైబిల్ రచన అద్భుతమైన రచన. ఒక వ్యక్తి రాసిన గ్రంథం కాదది. గ్రంథకర్త అనే ఆయన ఒక్కడే, కానీ అనేక మంది కళలు దాంట్లో వాడబడ్డాయి. బైబిల్ ఒకవేళ మీరు మతాలని పిలవదలుచుకుంటే 2 మతాలకు సంబంధించిన ఏక గ్రంథం అది. నేను మతాలని పిలవను, వాస్తవానికి క్రైస్తవ్య మతం కాదు, యోధా మతమే. అటు యోధా మతానికి ఇటు క్రైస్తవ్యానికి 2 జనాలకు సంబంధించిన ఒకే గ్రంథము బైబిల్. క్రైస్తవులకు మాత్రమే సంబంధించింది కాదు అది. క్రైస్తవులకు క్రొత్త నిబంధన చేయబడింది, యూదులకు పాత ధర్మశాస్త్రం అనుగ్రహించబడింది. అందువల్ల యోధా జనాంగం వేరు, క్రైస్తవ జనాంగం వేరు. క్రైస్తవులు యూదులు మారుమనసు పొందాలి, మార్చుకోవాలని క్రైస్తవులు బోధిస్తారు. యూదులు క్రైస్తవులను హింస పెడుతుంటారు. ఆ 2 పొసికే జనం కాదు, ఒకరికి ఒకరు విరోధమైన జనం. కాబట్టి ఈ గ్రంథంలో ఈ అనుగ్రహించబడిన ఈ గ్రంథం 2 మీరు మతాలను పిలవదలుచుకుంటే 2 మతాలకు, నేను అంటాను 2 రాజ్యాంగ చట్టాలకు అంటానే. పాత నిబంధన యోధా మత ప్రాచీన రాజ్యాంగ చట్టం పాత నిబంధన. క్రొత్త నిబంధన క్రీస్తు యొక్క రాజ్యాంగ చట్టం క్రొత్త నిబంధన. అలాగూ 2 రాజ్యాంగ చట్టముల సమ్మేళనము బైబిలు. బైబిల్లో
దాదాపు 40 కళలు వేరువైన కళలు ఆడాయి. అంటే బైబిల్ యొక్క లేఖికులు ఒక్కడు కాదు, దాదాపు 40 కళలు బైబిల్లో రచనలో ఆడాయి. అవి విశేషమైన సమాచారం. అంటే ఆదికాండం ప్రారంభం మొదలుకొని ప్రకటన గ్రంథం అయ్యే వరకు ఆ రచనా కాలము 1600 సంవత్సరాలు పట్టింది. 1600 సంవత్సరాలు రచనా కాలంలో ఉన్న విశేషమైన గ్రంథం బైబిలు. ఒకచోట కూర్చుని రాసిన పుస్తకాల గ్రంథం కాదు అది. ఒకరు కూర్చుని ఆలోచించేసి రాసిన గ్రంథం కాదు. ఒకరి మనసులో నుంచి వచ్చిన తలంపులకు సంబంధించిన గ్రంథం కాదు అది. 40 మంది లేఖికులు ఒక పుస్తకం రాయాలంటే ఓ మనిషి రాస్తుంటాడు, లేకపోతే ఒక గ్రంథం రాయాలంటే అనేక మంది రాసిని కలపచ్చు. కానీ బైబిల్ మాత్రం లేఖకుల వ్యత్యాసం కలిగిన గ్రంథం బైబిల్. అంటే మోషే లాంటి విద్యావంతులు, మోషేని గురించి గ్రంథం ఏం చెప్పిందంటే ఐగుప్తు యొక్క సకల విద్యలందు ప్రవీణుడైన వాడు. మోషేని గురించి ఏమి అలా రాసి తెలియబెడితే పౌలుని గురించి ఏం చెప్పిందంటే గమలీయేలు పాదాల దగ్గర విద్యను అభ్యసించిన పండితుడు. కాబట్టి పండితులు రాసిన కళలు వాడాయి. పండితుల కళలు గ్రంథం రాయటంలో వాడబడ్డాయి. 2 జాతీయ నాయకులు, ప్రవక్తలు రాసిన జాతీయ నాయకులు సమూయేలు లాంటి, శాస్త్రీయ ఎజ్రా లాంటి, యెహోషువ లాంటి మహనీయులు, దేశ నాయకులు రాసిన దాంట్లో గ్రంథాలు దాంట్లో ఉన్నాయి. మరి విశేషమైన సంగతి ఏమంటే బైబిల్ రచనలో పశువుల కాపరి రచన కూడా ఉంది. పశువుల కాపరి కూడా ఒక రచయిత. దాంట్లో బైబిల్ రచనలో చేపలు పట్టుకునే విద్య లేని పాములు జాలర్లు కొంతమంది ఉన్నారు. అందువల్ల బైబిల్ రచనలో అనేక మంది 40 మంది కళలు వాడాయి. అంటే అందరూ ఒకే కేటకు సంబంధం. రాజు లాంటి దావీదు లాంటి సొలొమోను లాంటి రాజుల కళలు కూడా దాంట్లో వాడబడ్డాయి. అలాంటి మనుషులు రాజులు పశువుల కాపరిని ప్రక్కన పెట్టుకోగలరా? రచయితగా పెట్టుకోలేరు. రాజు లాంటి వాళ్ళు జాలర్ని ప్రక్కనే తమ రచనలు ప్రక్కన పెట్టుకోవడానికి ఇష్టపడుతుంటారు, పెట్టుకోరు. మహాపండితులైన వాళ్ళు, పాములైన వాడిని తమ గ్రంథంలో ప్రక్కన పెట్టుకోవడానికి ఉద్దేశించి ఇష్టపడరు. కానీ ఎవరికి ఇష్టమన్నా లేకపోయినా పరలోకమందున దేవుడు ఇలాంటి మహా రచయితల యొక్క కళల్ని ఉపయోగించాడు. రకరకాలైన రచయితలు, ఆ వెరైటీ రచయితలు ఒక కాలంలో కూర్చొని రాసిన వాళ్ళు కాదు. నేను గతంలో మీకు తెలియజేసినట్టు ఈ రచన ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం రాయబడే వరకు 1600 సంవత్సరాలు పట్టింది. సీనాయి అరణ్యంలో ప్రారంభమైన ఈ రచనా కార్యక్రమం రోమా సామ్రాజ్యం యొక్క మధ్య స్థితికి వచ్చే వరకు కార్యక్రమం కొనసాగింది. కాబట్టి గ్రంథము రచనలో అనేక దేశాలను చూచింది, అనేక నాగరికతను చూచింది, అనేక రాజుల యొక్క అధికారాలను చూచింది. ఇలాంటి విశేషమైన గ్రంథం బైబిలు. అయినా దాంట్లో ఉండే ప్రత్యేకత ఏమంటే ఎంతమంది కలిసి ఏ ఒక్కరు కూడా మేము బైబిల్ రాస్తున్నామనే జ్ఞానం కలిగిన వాడు ఎవడు రాయాల. అంటే తన పుస్తకం బైబిల్గా చదవబడుతుందనే ఆలోచన, గ్రహింపు ఎవరికి వాస్తవానికి లేదు. కాబట్టి ఎవరికి అనుగ్రహించబడిన పోర్షన్ వాళ్ళు ముగించి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఇంకొక ఆయన తన కార్యక్రమం ముగించి వెళ్ళిపోయాడు. ఎలాగూ ఒక్కొక్కరు ఒక్కొక్క పాత్ర వహించి వెళ్ళిపోయిన తర్వాత వాటన్నిటిని ఏకంగా 66 పుస్తకాలు కూర్చితే మనం బైబిల్ అని ఒక గ్రంథంగా ఆలోచన చేస్తుంటాం. ఇది విశేషమైన గ్రంథం బైబిల్. బైబిలు దేవుని గ్రంథం అంటానికి వారి రచయితల యొక్క కలయిక, రచన కాలం యొక్క పరిమితి ఆధారంగా ఉన్నాయి.
బైబిల్ దేవుని గ్రంథం అంటానికి విశేషించి బైబిల్లో ప్రవచనాలు ఉన్నాయి. ప్రవచనాలు అంటే టూకీగా మాట్లాడిన సమాచారాలు కావవి. కర్మను దేవుడు ఒక విషయాన్ని గురించి ప్రత్యేకించి తెలియజేస్తే అదేదో టూకీగా చెప్పిన సమాచారం కాకుండా ఖచ్చితంగా మాట్లాడుతుంటారు ప్రత్యేకించి. అలాగూ దేశాల గురించిన ప్రవచనాలు ఉన్నాయి, సామ్రాజ్యాల గురించిన ప్రవచనాలు ఉన్నాయి, రాజులు పుట్టుక చావు గురించిన ప్రవచనాలు ఉన్నాయి. ప్రత్యేకించి ప్రభాని యేసుక్రీస్తుని గురించిన ప్రవచనాలు దాదాపు 300 పైగా ప్రవచనాలు ఉన్నాయి. ప్రభాని యేసుక్రీస్తుని గురించిన ప్రవచనం నెరవేర్పనే విశేషమైన గ్రంథము బైబిల్. ప్రవచనం అంటే దేవుని ఆత్మ ద్వారా ప్రేరేపించబడి మాట్లాడిన సందేశం. ఆ సందేశము నెరవేర్చబడటానికి చాలా కాలం పట్టిన గ్రంథం ప్రవచించింది కాబట్టి ప్రవచనాలు నెరవేర్చబడ్డాయి. చరిత్రకు, విజ్ఞాన శాస్త్రానికి, జీవిత అనుభవానికి వ్యతిరేకంగా ప్రవచనాలు జరిగాయి. మానవ చరిత్రలు ఎప్పుడు జరగలేదు, జీవిత అనుభవంలో లేదు. సైన్స్కు విరుద్ధంగా చేయబడిన ప్రవచనాలు. వరకు ఉదాహరణకి ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనుడనే ప్రవచనం ఉంది. చరిత్రలో అంతకుముందు ఎప్పుడు కన్యక గర్భవతి కాల, ఎవరి అనుభవంలో లేదు వాస్తవానికి. అది విజ్ఞాన శాస్త్రం దాన్ని అంగీకరించదు. కాబట్టి విజ్ఞాన శాస్త్రానికి, జీవిత అనుభవానికి, చరిత్రకు విరోధంగా మాట్లాడిన ప్రవచనాలు గ్రంథంలో నెరవేర్చబడ్డాయి. అలాంటి విశేషమైన గ్రంథం బైబిల్. దేవుని గ్రంథం అంటానికి దాంట్లో ఉన్న ప్రవచనాలు నెరవేర్పులే చాలా వింతనే కార్యక్రమాలు జరిగిస్తుంటాయి. ప్రభువుని యేసుని గురించి చిన్నగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ప్రభువుని యేసుని గురించిన ప్రవచనాలు, ఆయన జన్మ, ఎలాగో జన్మిస్తాడు, కన్యగర్భంలో జన్మిస్తాడు, ఏ ఊర్లో జన్మిస్తాడో, ఎలాగో ఎదుగుతాడో, ఆయన ఎలాగో జీవితాన్ని కొనసాగిస్తాడో, ఎలాంటి మరణం అనుభవిస్తాడో అనే సమాచారాలు ముందుగానే ప్రవచించబడ్డాయి. ఆ ప్రభువైన యేసు మరణానికి సంబంధించి ఎంత జాగ్రత్తని వివరాలు ఇవ్వబడ్డాయి అంటే, ప్రభువైన యేసు యొక్క శిలువ మరణం అది ప్రవచింపబడిన కార్యక్రమం. పరలోకమందు దేవుడు కృష్ణ యొక్క శిలువ మరణాన్ని గురించి లోకం పుట్టక మునిపే ఉద్దేశించాడు, సంకల్పించాడు. దాన్ని లోకం పుట్టక మునుపు ప్రభువైన యేసు యొక్క శిలువ మరణాన్ని దేవుడు సంకల్పించాడు. గ్రంథం అలా తెలియజేస్తుంది. మనందరికీ తెలిసినట్టు 1 పేతురు 1వ అధ్యాయంలో 18వ వచనం, పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్టుగా వెండి బంగారం వంటి క్షయవస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తం చేత, అనగా నిర్దోషములు నిష్కళంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడుతుందని మీరు ఎరుగుదురు కదా. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడిన రాయబడింది. కాబట్టి కృష్ణ యొక్క శిలువ జగత్తు పునాది వేయబడక మునుపు నియమింపబడిన కార్యక్రమం. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో ఈ సమాచారం తెలియజేశాడు. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 22వ వచనం నుండి, ఇశ్రాయేలులారా ఈ మాట వినుడి, దేవుడు నజరేయుడైన యేసు చేత సూచక క్రియలను, మహత్కార్యములను, అద్భుతములు చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వారిగా మీకు కనుపరిచినది మీరే ఎరుగుదురు. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానం అనుసరించి, భవిష్యత్ జ్ఞానం అంటే నేను జరగబోయే కార్యక్రమాన్ని నిశ్చయించిన సంకల్పం లోకం పుట్టుకునిపే నిశ్చయించిన సంకల్పను భవిష్యత్ జ్ఞానం అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టులైన మనుషుల చేత సిలువేసి చంపిద్దరి. కాబట్టి దుష్టులైన మనుషుల చేత సిలువేసి చంపబడిన కార్యక్రమం దేవుని అనాది జ్ఞానం అనుసరించి జరిగిన కార్యక్రమం. ఈ శిలువ మరణము దేవుడు అనాదిలో ఏర్పాటు చేశాడు. వాస్తవానికి ప్రభువైన యేసు శిలువ మరణం ఏర్పేయబడే దినాల్లో యూదులకు శిలువ మరణం లేదు. వాస్తవానికి ప్రభువైన యేసు యూదుల నుంచి వచ్చిన ఆయన.
వారికి అఫీషియల్ అంటే వారి అధికారపూర్వకమైన చావు ఎలాంటిదంటే రాళ్లతో కూడా చంపటం. అది వారి జాతీయ మరణం. మన జాతీయ మరణం ఎలాంటిది? మన జాతీయ మరణము ఉరేస్తారు, అది నేషనల్. ఇశ్రాయేలీలకు రాళ్లతో కూడా చంపుతారు. రోమీలు ఖడ్గంతో చంపేస్తారు, అది జాతీయ మరణం. కానీ శిలువ అనేది రోమీలకు సంబంధించింది కాదు. అటు రోమీలకు సంబంధించింది కాదు, ఇటు యూదులకు సంబంధించింది కాదు. యూదులకు రోమీలకు సంబంధించిన కానీ ఈ ప్రత్యేకమైన మరణము క్రీస్తువుకు ఎలాగొచ్చింది? దేవుని అనాది ఆలోచన అనుసరించి జరిగిన కార్యక్రమం. పరిస్థితులు పరమదేవుడు అలాగూ కల్పించి అద్భుతంగా కార్యం నెరవేర్చడం జరిగింది. కనుక క్రీస్తు శిలువ మరణం అనే ఒక విశేషమైన కార్యక్రమం అటు రోమీలకు సంబంధించిన ఇటు యూదులకు సంబంధించిన ఒక మరణం. వాస్తవంగా గ్రీకు సామ్రాజ్యాధిపతి అయిన అలెగ్జాండర్, అలెగ్జాండర్ ఆయన తూరు మీద దండయాత్ర చేశాడు. తూరు మీద దండయాత్ర చేస్తే వాస్తవానికి అలెగ్జాండరు తన సింహాసనం నుంచి బయలుదేరి ఏ రాజ్యం మీదకి వస్తాడో ఆ రాజ్య సంబంధమైన రాజులు ఆయనకి మామూలుగా దాసోహం చేసే కార్యక్రమం జరుగుతుండేది. కానీ తూరు రాజులు ప్రతిఘటించారు. ఘోరమైన భయంకరంగా యుద్ధం జరిగిపోయింది. యుద్ధం అయిపోయిన తర్వాత 2000 మందికి తూరులో అలెగ్జాండర్ సిలువేయించాడు. సిలువేయించడం అనే మరణము కార్యక్రమం గ్రీకులకు సంబంధించింది, రోమీలకు సంబంధించింది కాదు. 2000 మందికి సిలువేయించాడు. తన దండయాత్రని ప్రతిఘటించిన తూరు దేశం మీద ఆయన కోపగించుకుని చేసిన విశేషమైన కార్యక్రమం. ఇలాగూ శిలువ మరణం అనేది క్రీస్తు ప్రభువుకు చేయటం అనే ఈ కార్యక్రమం దేవుని అనాది సంకల్పం అనుసరించి జరిగిన కార్యక్రమం అయింది. అందువల్ల దేవుని గ్రంథం, బైబిల్ దేవుని గ్రంథం అనడానికి ఇలాంటి అనేకమైన కార్యక్రమాలు ఉన్నాయి. శిలువ మరణంలో విశేషంగా జరిగే పనులు ఏంటంటే కాళ్ళు విరగొట్టబడతాయి. కాళ్ళు ఎందుకు విరగొట్టబడతాయి అంటే ధర్మశాస్త్రం ప్రకారం శిలువ మీద ఉండేవాడు ఆ రాత్రంతా ఉండకూడదు. ద్వితీయోపదేశకాండంలో సమాచారం రాబడింది. ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయం శిలువ మీద జరగాల్సిన కార్యక్రమం. కాళ్ళు ఎరగొట్టవలసిన అవసరం ఏమైపడింది రంగా? ద్వితీయోపదేశకాండంలో 22వ అధ్యాయం క్షమించాలి, తప్పు చెప్పాను. 21వ అధ్యాయం 22వ వచనం. మరణశిక్షకు తగిన పాపం ఒకటి చేయగా అతన్ని చంపి మ్రానున వేలాడదీసిన యెడల అతని శవము రాత్రివేళ మ్రాను మీద నిలవకూడదు. వేలాడదీయబడిన వాడు దేవునికి శాపగ్రస్తుడు కనుక నీ దేవుడిని యెహోవా స్వాస్థ్యముగా రికించిన దేశమున నీవు అపవిత్రపరచుకున్నట్లు అగత్యముగా ఆ దినమున వాడిని పాతి పెట్టవలను. ఆ రోజే పాతి పెట్టేయాలా, చనిపోయిన రోజే పాతి పెట్టేయాలా, మరుసటి రోజు దాకా ఉండకూడదు. కానీ శిలువ మీద ఒక వ్యక్తి 18 గంటల సేపు బ్రతికుంటాడు. శిలువ మరణం యొక్క విశేషమైన సంగతి. శిలువ వేస్తే ఒక వ్యక్తి 18 గంటలు శిలువ మీద బ్రతికే ఉంటాడు. కానీ ఏం జరిగింది? గ్రంథం ఏం చెప్పిందంటే ఉంచకూడదు. 18 గంటలు ఉంటే రాత్రి అయిపోతుంది, ఉంచకూడదు. కాబట్టి ఏం చేయాలి? కీర్తన గ్రంథంలో 22వ అధ్యాయం ప్రభువైన యేసు శిలువ మరణము అద్భుతమైన నెరవేర్పు. ఆ నెరవేర్పు ఎలా జరిగిందో గ్రంథంలో మనం ఇలా చూస్తాం. 22వ అధ్యాయం కీర్తనలో ప్రభువైన యేసు యొక్క శిలువ మరణపు రూపు చిత్రమే దీంట్లో కనిపిస్తుంటుంది. 22వ అధ్యాయం 11వ వచనం చదువుతుంటాం.
శ్రమ వచ్చినది, సహాయం చేయవాడు అవడం లేడు. నాకు దూరంగా ఉండకము. వృషభములు అనేకములు నన్ను చుట్టుకొనినవి, భాషాను దేశము బలమైన వృషములు నన్ను ఆవరించినవి. చీల్చును గర్జించుతుండు సింహం వలె వారు నోళ్ళు తెరుచుతున్నారు. నేను నీళ్ల వలె పారబోయబడి ఉన్నాను. నా ఎముకలన్నీ స్థానం తప్పినవి. నా హృదయం నా అంతరంగమందు మైనం వలె కరిగింది. నా బలము ఎండిపోయి చెల్లపెంకుపోయాను. నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నది. నీవు నన్ను ప్రేతల భూమిలో పడవేసి ఉన్నావు. కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి. దుర్మార్గుల గుంపులు నన్ను ఆవరించి ఉన్నారు. వారు నా చేతులను నా పాదములను పొడిచిన్నారు. క్రీస్తులో మరణాన్ని గురించి నా ఎముకలన్నీ నేను లెక్కింపగలను. వారు నిదానించుచు నన్ను తేల్చుచున్నారు. నా వస్త్రములను వారు పంచుకుంటున్నారు. నా అంగీ కొరకు చీట్లు వేస్తున్నారు. యెహోవా దూరంగా ఉండకము. ఒకరి సమాచారం ప్రభువైన యేసు శిలువలో అనుభవించిన ఒక మహత్తరమైన అనుభవం, శిలువ సందర్భం ప్రాంతంలో జరిగిన విశేషమైన కార్యక్రమం. ప్రభువైన యేసు యొక్క వస్త్రాలు పంచుకోవటం అనే కార్యక్రమం ప్రవచించబడింది. టూకీకి చెప్పిన సమాచారం కాదు. ఉన్నారు నలుగురు శిలువ వేయటానికి ప్రత్యేకమైన సైనికులు. ప్రభువైన యేసు వస్త్రాన్ని ధరించిన వస్త్రాలు తీసుకొచ్చి గుట్టబడినాయి. వారు ఏం చేశారంటే ఎవరికి ఎవరు రావాలో పంచుకున్నారంట. పంచుకున్న తర్వాత ఒక వస్త్రం మాత్రమే పైనుంచి కిందకి సీమింగ్ లేకుండా ఉన్న ఒక విశేషమైన వస్త్రం ఎవరికి రావాలని ఆలోచించి చింపుకుందామా, చెప్పకూడదు. మరి ఏం చేద్దాము, చీట్లు వేద్దాం అనుకున్నారు. అది కూడా ప్రవచించబడి విశేషించి మాట్లాడారు. కాబట్టి ప్రభు యొక్క శిలువ మరణము ఎంత నీట్గా ప్రవచించబడిందంటే చెప్పడానికి వీలైనంత కరెక్ట్గా జరిగాయి. బైబిల్ దేవుని గ్రంథం అంటానికి క్రీస్తు శిలువ మరణం ఒకటి చాలు రుజువు చేయడానికి. ప్రభువైన యేసు శిలువ వేయబడిన రోజున ఇరుపతి ప్రక్కల దొంగలు ఉన్నారు. వారు శిలువ వేయబడ్డారు. ప్రభు దగ్గరకు వచ్చారు, దగ్గర చూశారు. ఆయన చనిపోయాడని అప్పుడే గమనించారు. అప్పుడే చనిపోయాడా, ఆశ్చర్యమైంది పిలాతుకు. కానీ ఇరుప్రక్కల ఉండే వారి ఎముకల్ని ఎరగొట్టేశారు. అలాంటి విశేషమైన సంగతి క్రీస్తు శిలువలో జరిగిన కార్యక్రమం బైబిల్ దేవుని గ్రంథం రుజువు చేయడానికి సరిపోయిన ప్రవచనం నెరవేర్పులై ఉన్నాయి. ఆయన వస్త్రాలు పంచుకున్నారు, అంగీ కోసం చీట్లేసే కార్యక్రమం. ఆయన ఎముకలు ఏది విరగొట్టబడలేదు. ఎముకలు విరగొట్టబడకుండా ఉండటం అనేది శిలువ మరణానికి సంబంధించింది కాదు. శిలువ మరణం అయితే ఏం చేస్తుంటారు, 18 గంటలు బ్రతికే మనుషులు కాబట్టి కాళ్ళు ఎరగొడితే వాస్తవం ఏం జరుగుద్దంటే శిలువ మీద వేలాడే మనిషి కాళ్ళ మీద ఉండే పూనికితో పైకి లేచి గాలి పీల్చుకుంటాడు, మన కాళ్ళకి దించుతాడు. విశ్వాస నిశ్వాసం జరుగుతుంటాయి. బ్రీతింగ్ ప్రాసెస్ జరుగుతుంటుంది అన్నమాట. ఈ బ్రీతింగ్ ప్రాసెస్ జరుగుతానికి కాళ్ళు ఉంటే ఎక్కి దిగడానికి అవకాశం ఉంటుంది. కాళ్ళు ఎరగొడితే ఎక్కి దిగడానికి అవకాశం ఉండదు. అందువల్ల కాళ్ళు ఎరగొట్టే కార్యక్రమం ఉంటుంది శిలువకు. కానీ ప్రభువైన యేసు విషయంలో కాళ్ళు విరగొట్టబడకుండా కార్యక్రమం జరిగిందంటే పరమందున దేవుడు తన గ్రంథాన్ని ఎంత నీట్గా మనుషులకు అప్పగించడానికి ఉద్దేశించాడు తేటగా గ్రహించవచ్చు. అందువల్ల బైబిల్ దేవుని గ్రంథము అంటానికి అనేకమైన రుజువులు ఉన్నాయి. ఈ రుజువులతో నేను కాలం గడపడానికి ఉద్దేశించలా. బైబిల్ సైన్స్ గురించి మాట్లాడితే కరెక్ట్ అయి ఉంటుంది. బైబిల్ అబద్ధం సైన్స్తో అంగీకరించదు. 1 తిమోతి సైన్స్ అని అబద్ధంగా చెప్పే దాంతో బైబిల్ అంగీకరించదు. 1 తిమోతి 6వ అధ్యాయం చివరి వచనాలు సమాచారం రాబడింది. విజ్ఞానం అని అబద్ధంగా చెప్పే విపరీతవాదం గురించి మాట్లాడాడు. 20 వచ్చిన తిమోతి నీకు అప్పగింపబడిన దాన్ని కాపాడి అపవిత్రమైన ఒట్టి మాటలకును జ్ఞానమని అబద్ధంగా చెప్పబడిన విపరీత అపవాదములకును, ఇంగ్లీష్ అన్నాడు సైన్స్ విచ్ ఈస్ ఫాల్స్లీ సో కాల్డ్. సైన్స్ విచ్ ఈస్ ఫాల్స్లీ సో కాల్డ్ అంటే సైన్స్ అని అబద్ధంగా చెప్పబడే దానికి విపరీతవాదాలకు దూరంగా ఉండు. అది అబద్ధంగా చెప్పిన సైన్స్ కాదు, అది సైన్స్ అని అబద్ధంగా చెప్పిన విపరీతవాదాలు అన్నాడు. కాబట్టి సైన్స్ అని చెప్పే విపరీతవాదాలు బైబిల్ అంగీకరించదు.
బైబిల్ సైన్స్ని అంగీకరిస్తుంది, సైన్స్ అని చెప్పి విపరీతవాదాన్ని అంగీకరించదు. అందువల్ల నేను డీటెయిల్స్కి వెళ్ళబోట్లకి మీదట. ఎందుకంటే అది అటు సూర్యుడు ఎట్టున్నాడు, భూమి ఎట్టుంది, చంద్రుడు ఎట్టున్నాడు, వగైరా సంగతులు మాట్లాడే సమాచారం కాదు. బైబిల్ దేవుని గ్రంథం అనడానికి ఇవన్నీ అవసరం ఉండదు. బైబిల్ దేవుని గ్రంథం అనటానికి లేఖికుల యొక్క సమ్మేళనం, వ్రాయబడిన కాలం, దాంట్లో ఉండే ప్రవచనాలు నెరవేర్పులు సరిపోయినంత రుజువై ఉంటుంది. అయితే ఒక వాస్తవమైన సంగతి ఏంటంటే 40 మంది రచయితలు, లేఖికులు 1600 సంవత్సరాల కాలంలో రాసిన రచనలో ఎక్కడ కూడా ఒక అసంబద్ధం కనపడదు. అసంబద్ధం అంటే కాంట్రడిక్షన్ కనపడదు. మీరు వినే ఉంటారు, బైబిల్ బండారం అనే ఒక రచన నేను చిన్నప్పుడు వచ్చింది. దానిలో ఆ పుస్తకాన్ని 2 భాగాలు చేశాడు రచయిత. ఒకటి పరిచయము, రెండవది అసంబద్ధాలని 2 భాగాలు చేశాడు. రెండో భాగంలో అసంబద్ధాలు అంటే కాంట్రడిక్షన్స్ అన్నమాట. ఈ లేఖనం ఆ లేఖనాన్ని ఖండిస్తుంది, ఈ లేఖనం ఆ లేఖనాన్ని ఖండిస్తుంది అని 100 చూపించాడు ఆ మనిషి. అక్కడ పుస్తకం దగ్గర 100 చూపించాడు ఒక మనిషి. బైబిల్ బండారం అనే పుస్తకంలో 100 కాంట్రడిక్షన్ చూపించిన ఒక హేతువాది ఉన్నాడు. మన దేశం ఇక్కడ హైకోర్టుకు వచ్చింది పుస్తకం. హైకోర్టులో బ్యాన్ చేసేసారు. బ్యాన్ చేసిన తర్వాత ఏం జరిగిందంటే సుప్రీంకోర్టుకి తీసుకెళ్లారు హేతువాదులందరూ ఏకమై. దేశంలో ఉండే హేతువాదులు ఏకమై సుప్రీంకోర్టుకి తీసుకెళ్తే సుప్రీంకోర్టులో 2 న్యాయవాదులు, భార్య భర్తలు 2 హేతువాదులు, వాళ్ళు ఛాలెంజ్గా తీసుకొని సుప్రీంకోర్టులో 5 మెంబర్ బెంచ్ చేత గెలిపించారు వాళ్ళ పుస్తకాన్ని. బైబిల్లో కాంట్రడిక్షన్స్ ఉన్నాయి కాబట్టి బైబిల్ బండారం చూడండి అని చెప్పడానికి. ఈ పుస్తకంలో ఏముందో తెలిసిన, సుప్రీంకోర్టు తీర్మానాన్ని కట్ చేశాను నేను. 5 మెంబర్ బెంచ్ జడ్జిమెంట్ తప్పు, సుప్రీంకోర్టు న్యాయవాదులు చేసిన వాదం తప్పుది అని చెప్పి రుజువు చేసిన విశేషమైన గ్రంథం ఇది. కాబట్టి బైబిల్లో అసంబద్ధంలో నేను ఎవరు మాట్లాడడానికి వీలుండదు. అయిపోయింది. సుప్రీంకోర్టు తీర్మానాన్ని కట్ చేసిన తర్వాత ఇంకెవరైనా మాట్లాడడానికి దమ్ముండే అవకాశం ఉండదు. ఇది ఊరికనే నోటి మాటలు ఛాలెంజ్ కాదు, బ్లాక్ అండ్ వైట్. నేను సవాల్ అంటాం కాదు, ఇది నేను సవాల్ అంటలేదు. బ్లాక్ అండ్ వైట్లో రద్దు చేసేసాను దాన్ని. అందువల్ల బైబిల్లో అసంబద్ధాలు ఉన్నాయి, ఎవరు మాట్లాడడానికి వీలుండదు. బైబిల్ అసంబద్ధాలు లేదు. 1600 సంవత్సరాలుగా 40 మంది రాసిన రచనలో అసంబద్ధాలే లేకపోతే ఆ గ్రంథం బైబిల్ దేవుని గ్రంథమై ఉండాలి, సరిపోయినంత రుజువది. అసంబద్ధాలు లేని గ్రంథము బైబిల్. అందువల్ల బైబిల్ దేవుని గ్రంథం. బైబిల్ దేవుని గ్రంథం అయితే దాంట్లో దేవుని మాటలే ఉండవు. బైబిల్ దేవుని గ్రంథమైనా సాతాను మాటలు ఉంటాయి, మానవ జ్ఞానం ఉంటుంది, దేవుని జ్ఞానం ఉంటుంది, దేవుని చిత్తం తెలియజేసే సమాచారం ఉంటుంది, మనుషులు స్వయంగా మాట్లాడిన మాటలు ఉంటాయి, తమ జ్ఞానాన్ని ఒలగబోసిన మాటలు ఉంటాయి, తన పాపులు మాట్లాడిన మాటలు ఉంటాయి, పశుప్రాయులే అపార్థం చేసుకుని మాట్లాడిన వారు మాట్లాఉంటాయి దాంట్లో. అలాంటప్పుడు ఏం చేయాలంటే దేవుని గ్రంథాన్ని, సత్యవాక్యాన్ని సరిగా విభజించాలి అని చెప్పేది గ్రంథం తెలియజేస్తుంది. బైబిల్ చదవటం కాదు, సత్యవాక్యాన్ని సరిగా విభజించడం వల్ల ఒక విశేషమైన కార్యక్రమం జరగాలి. లోకంలో చాలా తక్కువైంది ఈ రోజున. నోటుకొచ్చిన మాటలు మాట్లాడుతున్నాడు, ఇది బైబిల్ అంటున్నాడు. కాదు, వాస్తవం కాదు అది. నోటుకొచ్చినవాడు నోటుకొచ్చినట్టు మాట్లాడటానికి గ్రంథం ఉండదు లేదు. ఇది రాజ్యాంగ చట్టం. రాజ్యాంగ చట్టం మాట్లాడటానికి రాజ్యాంగ చట్టం ఎరిగిన వాడే మాట్లాడగలిగిన వాడు అంటాడు. మన దేశ సంబంధం రాజ్యాంగ చట్టాన్ని వివరించడానికి కోర్టులో ప్రత్యేకమైన చదివి ఉండాలి. అలాగున 2 రాజ్యాంగ చట్టాలతో సంబంధించిన ఈ బైబిల్ని వివరించడానికంటే ఎవడంటాడు తీసుకుని బైబిల్ తీసి చదివేసి మాట్లాడటం కాదు అది. పరలోకమందుడు ఏం తెలియజేశాడంటే
జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. గ్రంథంలో ఇలా మాట రాయబడిన చదువుతామ గ్రంథంలోంచి. ద్వితీయోపదేశకాండం పాత నిబంధనలో 4వ అధ్యాయం 2వ వచనం సమాచారం రాయబడింది. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 2వ వచనం ఏమన్నాడంటే, దేవుడు ఇచ్చిన మాటలతో ఏం కలపొద్దు అని చెప్పేసి ప్రత్యేకించి దేవుని మాటలకు కలపకుండా ఉండటం అనేది చాలా అవసరమైన సమాచారం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 2వ వచనం సమాచారం రాయబడింది. ఏముంది? మీ దేవుడు యెహోవా ఇచ్చిన ఆజ్ఞలు మీకు ఆజ్ఞాపించుతున్నాను, వాటిని గైకొంటి యందు నేను మీకు ఆజ్ఞాపించిన మాటతో దేనియు కలపకూడదు, దాని నుండి దేని తీసివేయకూడదు. కలపకూడదు, తీసివేయకూడదు. మనుషులు ఎవడు కలపకూడదు, తీసివేయకూడదు. దేవుడు కలపవచ్చు, ఆయన తీసేయచ్చు, ఆయన ఇష్టం. అది ఆయన గ్రంథం, దేవుని గ్రంథం కాబట్టి దేవుడు కలిపితే కలపచ్చు, తీసేస్తే తీసేయచ్చు. కాబట్టి ఇశ్రాయేలుకి ఇచ్చిన ఈ ధర్మశాస్త్రంలో ఆయన నుంచి మనకి ఇచ్చిన ఆజ్ఞలు దేని కలపొద్దు, ఏమి తీసేయొద్దు అని చెప్పేసి ప్రత్యేకించి. కానీ పరలోకమందుడు ఏం చేశాడంటే, ఒకసారి 12వ అధ్యాయం దేశోపదేశకాండం 12వ అధ్యాయం 32వ వచనం సమాచారం రాబడింది. దేవుని గ్రంథం బైబిల్ని అర్థం చేసుకోవడం చాలా ప్రాముఖ్యంగా అవసరం. బైబిల్ గ్రంథం తెరిచి మన 4 మాటలు చదివి నోటికి వచ్చిన వ్యాఖ్యానం చేయటం శాపగ్రస్తమైంది. అది శాపగ్రస్తమైన సమాచారం. 12వ అధ్యాయం 32వ వచనంలో సమాచారం రాబడింది. నేను మీకు ఆజ్ఞాపించున్న ప్రతి మాటను అనుసరించి చేయవలను, దానిలో నీవు ఏమీ కలపకూడదు, దాంట్లో నుండి నీవేమీ తీసివేయకూడదు. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. అది ఇశ్రాయేలుకు దేవుడు ఇచ్చిన ధర్మశాస్త్రం. అన్ని జనులకు సంబంధం లేదు. ఆ సంగతి నీకు తెలియాల్సిన అవసరం ఉంది. ధర్మశాస్త్రం అన్ని జనులకు ఇవ్వలేదు. అది ఇశ్రాయేలుకు మాత్రమే ఇవ్వబడిన రాజ్యాంగ చట్టం. ఈ రాజ్యాంగ చట్టంలో వారు ప్రతిదానం చేయాలి. కాబట్టి సబ్బాతు దినం అనేది ఆ రాజ్యాంగ చట్టానికి సంబంధించిన కార్యక్రమం. ఏం కలపొద్దు, తీసివేయద్దు అన్నప్పుడు మరి ఏం చేయాలన్నమాట, సబ్బాతు దినాన్ని వారు ఆచరించాలి. అది మనకు సంబంధించిన కార్యక్రమం కాదు. అందులో నువ్వు గ్రంథం చదివేటప్పుడు ఏం చేయాలి, నేను తెలివిలేని పశుప్రాడిని అయితేని, నీ సన్నిధిని మృగమొంటి వాడిని అయితేని అనే సమాచారం ఒప్పుకుంటున్నాడు. అంటే అర్థమైంది అనమాట. వాస్తవానికి సంగతిని అపార్థం చేసుకున్నాడు. అపార్థం చేసుకున్నవాడు కూడా గ్రంథం రాశాడు. ఆ సంగతి తెలియాల్సిన అవసరం ఉంది. అందువల్ల బైబిల్ చదవగానే డాక్టర్ని మాట్లాడటం కాదు, వాస్తవానికి అది దైవ సిద్ధాంతమా కాదా అని తెలుసుకోవటానికి నీ జ్ఞానంతో ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆ మాట్లాడిన మాటలు మనిషిని చెప్తున్నాడు. నేను పశుప్రాయుడిగా మాట్లాడాను, నేను నా హృదయం మచ్చపడింది, నేను దేవుని సన్నిధిని మృగం వంటి అయితేని. కాబట్టి మృగం వంటి వాడు మాట్లాడిన మాటలు ఉన్నాయి, పశుప్రాయుడు మాట్లాడిన మాటలు ఉన్నాయి గ్రంథంలో. తానే చెప్తాను ప్రత్యేకించి సమాచారం. అందువల్ల దాన్ని నా దైత మరవాలకించి బైబిల్ దేవుని గ్రంథం, మీరు ఎవరు దాన్ని శంకించాల్సిన అవసరం ఉండదు. బైబిల్ దేవుని గ్రంథం అయినప్పుడు దేవుని గ్రంథాన్ని దేవుని గ్రంథంగానే మనుషులు చదవాల్సిన అవసరం ఉంది. దేవుని సందేశంగానే వినాల్సి ఎరగాల్సిన అవసరం ఉంది. దేవుని సందేశాన్ని దేవుని సందేశంగా ఎరిగి జీవితాన్ని కొనసాగించకపోతే నష్టపోతుంటాం, భక్తులు మనకొని మోసపోతుంటాం. అందువల్ల దయతో మన వాళ్ళకి ఏం చేయాలంటే, మీరు వినేటప్పుడు పరిశీలనగా ఆలోచించేయండి, గుడ్డిగా నమ్మకండి. వినదంతా సత్యమని పరిశీలన లేకుండా అంగీకరించకండి. సత్యవాక్యాన్ని సరిగా విభజించే బాధ్యత కలిగిన వారు అంటాం. దశలోనికలో ఉండే మనుషుల్లాగా దశలోనికంటే బెరియా పట్టణస్తులు శ్రేష్టమైన వారని చెప్పిన గ్రంథం చెప్పినట్టు మాట్లాడిన సంగతులు అలాగ ఉండవో లేవో అని లేఖనాన్ని పరిశీలించే బాధ్యత కలిగిన వారంటే శ్రోతలు. బైబిల్ దేవుని గ్రంథమైనప్పుడు ఆ సందేశం నీకు రాకపోతే మోసపోయి లోకంలో నిత్య నాశనానికి వెళ్ళే అవకాశం ఉంది అని గుర్తించి దయతో గ్రంథాన్ని గ్రంథంగా గౌరవించాలని ప్రభువు యేసుక్రీస్తు వారి పేరిట మనం చేసుకుంటున్నాం. నమస్కారం. సరిగా విభజించాలి. ఎవరితో మాట్లాడుతున్నాడు, ఇది సందేశం ఎవరికి ఇచ్చాడు, ఎవరు ఆచరించాలని దేవుడు కోరాడు. ఆ సంగతి విచక్షణ జ్ఞానంతో ఆలోచించకపోతే లోకంలో మనుషులు కన్ఫ్యూజ్ చేసేస్తున్నారు. ఇది ఇశ్రాయేలుతో పరలోకమందు దేవుడు చేసిన నిబంధన. ఆ నిబంధన వారికి సంబంధించిన కార్యక్రమం. నిర్గమకాండం 31వ అధ్యాయం సమాచారం రాబడింది.
గ్రంథాన్ని సత్యవాక్యాన్ని సరిగా విభజించడం అనే ఒక విశేషమైన కార్యక్రమం జరగకుండా బైబిల్ని అపార్థం చేస్తున్నారు మనుషులు. నిర్గమాకాండం 31వ అధ్యాయం. అధ్యాయంలో 12వ వచనం నుండి. నిర్గమకాండం 31వ అధ్యాయం 12వ వచనం. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఇశ్రాయేలీయులతో, ఎవరితో? భౌతికమైన శరీర సంబంధమైన ఇశ్రాయేలీయులతో, నిజముగా మీరు నేను నియమించిన విశ్రాంతి దినమును ఆచరింపవలెను. మిమ్మల్ని పరిశుద్ధపరచు యెహోవాను నేనే అని తెలుసుకున్నట్లు అది మీ తరతరములకు మీకును నాకును మీకును గుర్తగును. ఎవరెవరికి గుర్తుంది? ఇశ్రాయేలీయులకు, భౌతికమైన ఇశ్రాయేలుకు, యెహోవాకు, దేవునికి మధ్యలో గుర్తు ఏంటంటే నిబంధన అనుసరించండి. ధర్మశాస్త్రం ప్రకారం సబ్బాతు దినం చేయండి, శనివారం పాటించండి. అది ఇశ్రాయేలుకి ఇచ్చిన ఆజ్ఞ, అన్యజనులకు ఇచ్చిన ఆజ్ఞ కాదు అది. కాబట్టి గ్రంథం చదివేటప్పుడు ఏం చేయాలంటే ఇది నిజంగా ఇశ్రాయేలుకు దేవునికి మధ్యలో నిబంధన గుర్తు అని సమాజం నీకు అర్థం కావాలి. అది గ్రంథం చదవగానే సబ్బాత్ బైబిల్లో సబ్బాత్ చేయమని చెప్పని శనివారం ఆచరించాలని చెప్పే వాడు దీన్ని చదువుతారు. బైబిల్ సమయం సందర్భం లేకుండా మాట్లాడుతుంటారు. ఎవరితో మాట్లాడాడు దేవుడు, ఏమని చెప్పాడు, ఎవరికి వర్తిస్తుంది అనే సమాచారం గ్రంథం చదివినప్పుడు తెలియదు. బైబిల్ దేవుని గ్రంథం వాస్తవాన్ని సంగతి, దాని గురించి ఇంకా మనం ఇంకా ఫర్దర్గా పోవట్లేదు. కానీ బైబిల్ దేవుని గ్రంథమైనప్పుడు దేవుని గ్రంథాన్ని ఎలాగో నువ్వు గ్రహించాలి అనే సంగతి కూడా తెలియాల్సిన అవసరం ఉంది. అలా తెలియకుండా బైబిల్ని వాడితే మనుషులు తమ నాశనానికి వాడుతుంటారు. గ్రంథాన్ని అపార్థం చేసిన వాడు సొంతంగా నాశనం అవుతాడు. నువ్వు అపార్థం చేయకూడదు. 2వ పేతురు పత్రిక. గ్రంథాన్ని అపార్థం చేసే హక్కు ఎవరికి లేదు. 3వ అధ్యాయం, 2వ పేతురు 3వ అధ్యాయం 15వ వచనం నుండి. మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతం రక్షణార్థమైనది ఎంచుకొనుడి. ఇలాగూ మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహించబడిన జ్ఞానం చొప్పున మీకు రాసి ఉన్నాడు. వీటిని గూర్చి తన పత్రికలన్నింటిలో బోధించుతున్నాడు. అయితే వీటిలో కొన్ని సంగతులు గ్రహించటకు కష్టమైనవి. వీటిని విద్యావిహీనులను, అస్థిరులైన వారును తక్కిన లేఖలను అపార్థం చేసినట్లు తమ స్వకీయ నాశనానికి అపార్థం చేయదురు. గ్రంథాన్ని అపార్థం చేసావనుకో నీకు నాశనం కలుగుతుంది, ఇంకేం ఉద్దేశం లేదు. బోధించడం ప్రాముఖ్యమేది కాదు, గ్రంథాన్ని అపార్థం చేసి బోధించితే నాశనమే కలుగుతుంది. అందువల్ల సత్యవాక్యాన్ని సరిగా విభజించడం అనే ఒక విశేషమైన కార్యక్రమం ఉంది గ్రంథానికి సంబంధించి. బైబిల్ దేవుని గ్రంథం, దేవుని వాక్యం. అప్పుడు బైబిల్ దేవుని వాక్యాన్ని మనుషులు ఎలా చదవాలి ఆ జాగ్రత్త గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. బైబిల్లో ఉన్నదాన్ని లేఖనం తీసేసి ఇదిగో బైబిల్ ఎక్కడ ఉంది కదా అని చెప్పటం కాదు. అది సత్యవాక్యాన్ని సరిగా విభజించడం అనే ఒక విశేషమైన కార్యక్రమం మనుషులు చేయాల్సిన అవసరం ఉంది. 2వ తిమోతి 2వ అధ్యాయంలో 15వ వచనం. దేవుని ఎదుటి యోగ్యునిగా, సిగ్గుపడినక్కర్లేని పనివాడిగా, సత్యవాక్యమును సరిగా విభజించువాని కానీ, సరిగా బోధించువాని కానీ కాదు. తర్జుమా తప్పు కాబట్టి తర్జుమా చేసేవాడు తప్పు చేసేవాడు కింద రాసే గుర్తుపెట్టిన ఇక్కడ తప్పు జరిగిన తర్జుమాలని కింద గుర్తుపెట్టి చెప్తాడు. చూడు, జాగ్రత్తగా చూడు. కాబట్టి ఆ సంగతి కూడా జాగ్రత్త చూడాలి. తర్జుమా తప్పు అయితే తర్జుమా చేసేవాడు తాను చెప్తాడు, నేను తర్జుమా తప్పు చేశాను అని చెప్తాడు. అది నేను గుర్తించాలి. మూల భాషలో, ఆది భాషలో అని చెప్తుంటాడు. ఆది భాషలో ఎప్పుడైతే చెప్పాడో అది తర్జుమా తప్పు చేశాడు అని అర్థం. దాని అర్థం పేరు అర్థం లేదు. కాబట్టి 2వ తిమోతి 2:15 ఉందని దేవునికి యోగ్యునిగా, సిగ్గుపడినక్కలేని పనివారిగా, సత్యవాక్యాన్ని సరిగా విభజించువానిగా. ఉపదేశించేవాడని కానీ పైకి రాశాడు, కానీ ఉపదేశించేవాడు ఏం చేయాలంటే విభజించాలి. సత్యవాక్యాన్ని సరిగా విభజించాలి. విభజించేటప్పుడు ఏం జరగాలంటే ఈ లేఖన భాగం ఎవరితో మాట్లాడిన సందేశం ఇది అనే సంగతి తెలియాలి. మన దేవుడు ఇశ్రాయేలుతో తెలియజేసిన సమాచారం ఏమని చెప్పాడు, మీరు నా సబ్బాత్ దినం ఆచరించాలి, మీకు నాకు మధ్యలో గుర్తిది అన్నాడు. అది ఇశ్రాయేలుకు దేవునికి మధ్యలో ఉన్న నిబంధన గుర్తది, దేవునికి అన్యజనులకు మధ్యలో ఉండే గుర్తు కాదు. అందువల్ల గ్రంథంలో ఉంది, బైబిల్లో ఉంది చూడు అంటే కాదు. బైబిల్లో ఉన్నది ఏ సందర్భంలో ఉంది
అనే జాగ్రత్తగా మనసు చూడాల్సిన అవసరం ఉంది. చాలా భయంకరమైన గ్రంథం ఇది. చాలామంది దీన్ని తేలిగ్గా ఆలోచన చేస్తుంటారు. ఒకళ్ళు మోసపోయి ఒక మాట మాట్లాడేవనుకో, గ్రంథం ఏముందో తెలుసునా నీకు? యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం. నేను మోసపోయి ఒక మాట చెప్తే దేవుడు నన్ను మోసం చేస్తాడు, నన్ను దోషిగా ఎంచుతాడు. బోధించేవాడు మోసపోయి ఒక మాట చెప్తే, ప్రవక్తే మోసపోయి ఒక మాట చెప్తే దేవుడు అతన్ని దోషిగా ఎంచుతాడు అని గ్రంథం 14వ అధ్యాయం 9వ వచనం నుండి సమాచారం రాబడింది. యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం 9వ వచనం నుండి ఏముందంటే, మరియు ప్రవక్త ఒకడు మోసపోయి ఒక మాట చెప్పిన ఎడల, ఎవరు మామూలుడు కాదు, మోసపోయింది ఎవరు? ప్రవక్త. మామూలు చిన్నోడు కాదు, ప్రవక్త ఒకడు మోసపోయి ఒక మాట చెప్పిన ఎడల, యెహోవానకు నేనే ఆ ప్రవక్తను మోసపుచ్చేవాడినై, నేనే వారికి విరోధినై, నా జిల్లా ఇశ్రాయేలు నుండి అన్ని నిర్మూలన చేసేదను. కాబట్టి ప్రవక్త మోసపోయి ఒక మాట చెప్పాడు అనుకో, పరమదేవుడు ఏం చేస్తుంటాడు అనమాట, సరే పో నీ నాశనం అనుకుంటా అంటాడు అంతే. మోసపోయి మాట చెప్తే దేవుడు గ్రాంట్ చేయాల. ఎవరో మోసపోయి చెప్పాడు అనుకోవాలి. మోసపోయి ఇతను చెప్తే వెళ్ళబడతారు, మోసపోతారు కదా. అందుకని కింద మనడు 11వ వచనంలో ప్రవక్త యొక్క విచారణ చేయవని దోషం ఎంతో ప్రవక్త దోషము అంతే అగును అనేసాడు. ప్రవక్త కూడా దోషి అయిపోతాడు. మోసపోయి మాట చెప్పకూడదు. మోసపోకుండా గ్రంథాన్ని, సత్య గ్రంథాన్ని సరిగ్గా విభజించే బాధ్యత కలిగిన వాడు ఉంటాడు ఉపదేశించేవాడు. మోసపోయి మాట చెప్పకూడదు. బైబిల్ దేవుని గ్రంథం, బైబిల్ దేవుని గ్రంథం అని మనం అప్పుడైతే మాట్లాడుతున్నామో, మోసపోయి ఒకడు ఒక మాట చెప్పకూడదు. గ్రంథం తీసి ఒక మాట మోసపోయి చెప్పకూడదు. చెప్తే పరమదేవుడు నేను అరై తథాస్తు అన్నాడు అంతే. ఆమెన్ అన్నాడు. నువ్వు మోసపోయినాడా? ఆమెన్ అన్నాడు అంతే. ఆయన ఆమెన్ అంటే అర్థం ఏంటి? అలాగే జరుగును కాక, మోసపోయినాడు మోసపోయినట్టుండు, నేను ఈ ప్రజలు నా ప్రజల నుంచి కొట్టేస్తాను. ఎవరు చెప్పాడు నీకు మాట? నేను చెప్పలేదే, నేను అన్న మాట అన్నావు కదా, మోసపోయి చెప్పావు కాబట్టి నేను నీకు విరోధిని అనేసాడు. అందువల్ల గ్రంథం తీసుకొని మాట్లాడటం అనేది అది సులభమైన పని కాదు. వాస్తవానికి మనుషులకి మామూలు కూడా వాడేస్తుంటారు. నేను ఒక మాట అంటే మీకు బాధపడాల్సిన అవసరం లే. నాకు తెలిసి ఆదివారాన ఎక్కువ దయ్యాలు బాగు చేస్తాయి. ఆదివారాన ఎక్కువ దయ్యాలు బాగు చేస్తాయి. దేవుని ప్రజలు అనే పేరుతో దయ్యాలు ఎక్కువ బాగు చేస్తుంటాయి. 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం సమాచారం రాబడింది. అందువల్ల ఏం చేస్తుందంటే, చెప్పిందంతా బైబిల్ అనుకోవద్దు, విన్నదంతా దేవుని వాక్యం అని భ్రమపడద్దు. కాబట్టి నువ్వేం చేయాలంటే విచక్షణ జాగ్రత్తగా సంగతి గ్రహించాల్సిన అవసరం ఉంది. 1 తిమోతి 4వ అధ్యాయం 1వ వచనంలో, అయితే కడవరి దినములో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచాత్మల యందు దయ్యముల బోధ ఎందు, దయ్యాల బోధ తినబడి దాని అర్థం లక్ష్యం నుంచి విశ్వాస భ్రష్టుల కుదురని ఆత్మ తేటగా. అందరు దేవుని సేవకులు అని చెప్పొద్దు, అందరు దేవుని సేవకులుగా, అందరు దేవుని సేవకులు కాదు. మోసపరుచు ఆత్మలు ఎందుకు లక్ష్యం ఇచ్చిన వాడు దయ్యాలు బోధ చేస్తాడు అని పరిశుద్ధాత్మ చెప్తున్నాడు తేటగా. అందువల్ల మీ మీద చాలా బాధ్యత ఉంది. నిత్యత్వం మీకు కావాలన్నా సత్యదేవుని గ్రంథం మీరు ఎరగాల్సిన అవసరం ఉంది. మీరు సత్యదేవుని గ్రంథం మీరుగా స్వయంగా ఎరగకపోతే, ఏమేమో అలా బోధించే మేము నమ్మేం అనుకుంటే, ప్రవక్త దోషం ఎంతో ప్రవక్త విచారణ చేసే మీ దోషం కూడా అంత అవుతుంది. దాంట్లో పెద్ద విశేషమైన సమాచారం ఏమి ఉండదు. సత్యవాక్యాన్ని సరిగా విభజించడం అనేది పరమదేవుడు మనుషులకు ఉపదేశించే వారికి ఆజ్ఞాపించిన ఆజ్ఞ. బైబిల్ దేవుని గ్రంథం దేవుని కనుక దేవుని మాటలు పలికేటప్పుడు దేవుని మాటలే పలకాలి, సొంత మాటలు పలకూడదు. సొంత మాటలు పలికిన వాళ్ళు బైబిల్లో ఉన్నారు. తమకొచ్చిన భావాన్ని మాట్లాడిన మనుషులు ఉన్నారు. దేవుడు అంగీకరించడా, ఈ భావం నాది కాదన్నాడు ఆయన. అందువల్ల పరలోకమంది దేవుడు చెప్పిన ఆ సమాచారం కూడా జాగ్రత్తగా గ్రంథం చదివినప్పుడు గుర్తించాల్సిన అవసరం ఉంది. అయ్యా మరి మాకు ఎట్లా తెలుస్తుంది, మేము గ్రంథం చదువుకున్న వాళ్ళమా, ఏదో చెప్తే వింటాం అనే భావంతో మీరు జీవితాన్ని కొనసాగించకూడదు. నేను మన ఉదాహరణ చెప్పాను, మళ్ళీ చెప్తాను.
నేను చెన్నైలో నాకు బాగా పరిచయం ఉన్న చికెన్ షాప్కి వెళ్ళాను. మార్నింగ్ చికెన్ షాప్కి వెళ్ళి చికెన్ తీసుకున్నాను, డబ్బులు ఇచ్చాను. డబ్బు ఇస్తే అతను తీసుకోవట్లా. 500 రూపాయలు కాగితం ఇచ్చాను. చిల్లర అక్కడ చాలా కాగితాలు పడే ఉన్నాయి, నా కళ్ళకి కనపడుతున్నాయి. పడే కొట్టేవాడు డబ్బులు కనపడుతున్నాయి. నా దగ్గర తీసుకోపోయి, సార్ చిల్లర లేదండి అన్నాడు. అక్కడ కుప్పలు పోస్తుంటే చిల్లర లేదంటే లేదు సార్, నాకు చిల్లర లేదండి, మీరే మార్చేయండి అన్నాడు. అంటే ఏంటి, 500 రూపాయలు తప్పు నోటు వచ్చింది అనే ఒక ప్రచారం ఉంది, సమాచారం. కాబట్టి 500 నోట్లు తప్పు 500 నోట్లు ప్రచారంలో ఉన్నాయని సమాచారం వచ్చింది. కాబట్టి 500 నోట్లు ఇస్తేనే నేను ఎదిగిన మనిషి, డబ్బు తీసుకోవాలనుకోండి, ఏం చెప్తే మీరు మార్చేయండి సార్, మీ దగ్గర డబ్బులు ఆడిపోతాయి అంటున్నాడు. ఇంకంతే. ఏమైంది ఏమో, నువ్వు ఇచ్చే నోటు నిజమైందో కాదో నేను మిమ్మల్ని దాన్ని పరీక్ష చూసుకుని గుర్తించేంత పెద్ద పరిస్థితి కాదు నాది. 500కి అలాగుంటే నిత్యత్వం మార్కెట్లో పెట్టదు ఎవరో. యుగములు రాత్రింబగళ్ళు బ్రతికే కాలం అది. 500 రూపాయలు కాదు, పోతే పోయింది అనుకోవడానికి. నిత్యత్వం మనుషులు పోగొట్టుకుంటే చిన్న సమాచారం కాదు అది. నువ్వు నిత్యత్వం సంపాదించాలంటే దేవుని గ్రంథాన్ని, సత్యవాక్యాన్ని సరిగా ఎరిగిన వాడు ఉండాలి. అది అవసరం. అది బైబిల్ అంటే దేవుని గ్రంథం అయినప్పుడు అది వచ్చిన తంట. బైబిల్ దేవుని గ్రంథం అన్న తర్వాత ఏది పడితే అది నమ్మటం కాదు. వాస్తవంగా రోజులు ఏం జరుగుతుందంటే మనుషులు ఎక్కడంటే అక్కడ బైబిల్ డిస్ట్రిబ్యూట్, ఇదిగో బైబిల్ అంటున్నారు, నాదిగా కావాలి చూడు అని. కావాలి చూడు మన ఇక చూడండి, దేవుడైనా హోవా చెప్పిన దానిలో నీకు నాకు నిబంధనలు సంపత్తిని ఆచరించాలి అని చూపించాడు. బైబిల్లో ఉంది, నేను చిన్నప్పుడు నిజమే కదా అనుకుంటాను. ఎలాగూ మనుషులు మోసపోతున్నారు. లోకంలోని మత్స్యశాఖలు వచ్చిన ఉద్దేశం ఇదే కాదు. అందుకని లోకంలో మత్స్యశాఖలు వచ్చాయి. మత్స్యశాఖల యొక్క విశేషమైన సంగతి ఏమంటే, బైబిల్లో నాకు కృష్ణబాబు తీసుకుంటారు, పాత నిబంధనలో ఉన్న ఒక సిద్ధాంతం తీసుకుంటారు, దాన్ని మామూలుగా కలిపేసి వస్తారు, సప్లై చేస్తారు. టీ షాప్ లాగా అయిపోయింది ఇప్పుడు బైబిల్ చేయటం అనేది. టీ షాప్లో వచ్చారు ఒక ఆయన, నాకు చైనా టీ అంటాడు. అది చైనా టీ కావాలంటే, చైనా టీ అంటే మీ ఈ ప్రాంతం వాడతారన్నమాట. చైనా టీ అంటే ఏం లేదు, పాలిమని అది అడిగింది. ఇంకెందుకంటే అంటే నాకు చైనా టీ అని అంటాడు. వాడికి చైనా టీలో నేను పాలలో డికాక్షన్ వేయకుండా పాలు కాదు షుగర్ వేసుకెళ్ళి ఇచ్చేస్తాడు చైనా టీ అడిగి. నాకు బోర్నవిటా వేయమంటాడు. ఇప్పుడు ఏంటి, అదే పాలు ఉంటాయి, షుగర్ ఉంటుంది, కలిపేది మామూలు అనమాట. అలాగే ఇప్పుడు మత్స్యశాఖలు ఏం జరుగుతుందంటే, కృష్ణ ఉంటాడు, బైబుల్ ఉంటుంది, సొంత డాక్టర్ ఒకటి ఉంటుంది, దాంట్లో కలిపేసి మిక్స్ చేసి ఇస్తుంటాడు. అలా వచ్చినాయి. అందువల్ల దయతో గ్రంథం దగ్గరకు వచ్చినప్పుడు నేను ఇది సరదాగా ఆలోచించేసే కార్యక్రమం కాదు. నిత్యత్వం మార్కెట్లో పెట్టద్దు. ఆఫ్టర్ ఆల్ నాకు బాగా ముఖం పరిచయమైన మనిషి ఎప్పుడు చేసేవాడు 500 రూపాయలు తప్పు నోటు వచ్చిందని చెప్పి విన్నాడు. సార్ మీ దగ్గర డబ్బులు ఎక్కడికి పోతాయండి, ఉంచుకోండి అంటాడు. అదే చిల్లర ఉంది కదంటే, చిల్లర లేదన్నా ఉంది కదంటే, మీ దగ్గర డబ్బులు ఏమంటే ఇప్పుడు తొందరగా ఉంటుంది, మనం తీసుకెళ్ళమంటాడు. నన్ను డబ్బులు మార్చి ఈ 500 వద్దు, ఏమో ఇది డూప్లికేట్ నోట్, ఏమో 500 నేను నష్టపోతాను కదా అనే భావంతో. ఇలాంటి పరిస్థితుల్లో దేవుని గ్రంథంలో మనిషి ఇప్పుడు రోజున లోకం బోటకమైన బోధలు వచ్చి లోకాన్ని కలతపెట్టి పాడు చేసే రోజు పరిస్థితుల్లో పరమందు దేవుడు ఏమన్నాడంటే, ఆ ప్రార్థన చేసుకుంటే వాడు స్వకీయ నాశనం వస్తుంది అని చెప్పాడు. మోసపోయి ఒక మాట చెప్తే ప్రవక్తలు మోసం చేసింది నేనే అన్నాడు. కాబట్టి ప్రవక్త దోషం ఎంతో ప్రవక్తతో విచారణ చేసే దోషం కూడా అంతే అని చెప్పిన కారణాన మీరు గ్రంథం నేర్చుకునేటప్పుడు సత్యవాక్యాన్ని సరిగ్గా నేర్చుకోవాల్సిన అవసరం కలిగిన వారైనా. బైబిల్ దేవుడి గ్రంథం వాస్తవానికి. ఈ బైబిల్ దేవుడి గ్రంథం ఎప్పుడైతే అయిందో, ఈ దేవుని గ్రంథాన్ని దేవుని గ్రంథంగా గౌరవించే మనుషులు మనస్తత్వాలు కావాల్సిన అవసరం ఉంది. బైబిల్ మనుషుని గౌరవించదు అంటే మనుషులు గొప్ప చేయదు. మొదటి కొరింథీ పత్రిక 4వ అధ్యాయంలో సమాచారం రాబడింది. మొదటి కొరింథీ 4వ అధ్యాయంలో 6వ వచనం మాట్లాడబడింది. అపోస్తలుడైన పౌలు తాను
బర్నబాలు కలిసి పెట్టుకుని ఈ మాటలు మాట్లాడుతున్నాడు. సహోదరులారా, 6వ వచనం 4వ అధ్యాయం 1 కొరింథీ 6వ వచనం. సహోదరులారా, మీరు మమ్మును చూచి లేఖనములందు రాసిన సంగతులు అతిక్రమించకూడదని నేర్చుకోవాలి. ఏమో నేర్చుకోవాలి? లేఖనం మీద రాసిన సంగతులు అతిక్రమించకూడదు, దాటిపోకూడదు అని నేర్చుకోవాలి. పౌలు గారు కదా, పౌలు జీవులు లేదు ఇక. ఆయన అపోల్లో విద్వాంసుడు కదా తీసాకబడ్డాయి. నేను పౌలు అపోస్తుడు కదా, అపోస్తుడైన పౌలు కావచ్చు, ఆయన విద్వాంసుడే కావచ్చు. మీరు మమ్మల్ని చూచి లేఖనంలో సంగతులు అతిక్రమించకూడదని నేర్చుకొని, అది నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి లేఖనం రాసిన సంగతులు అతిక్రమించకూడదని సమాచారం మనుషులు నేర్చుకోవాలి. అందువల్ల ఏం చెప్తున్నాడంటే, మీరు ఒకరి పక్షమైన ఒకరి మీద ఒప్పొంగుకున్నట్లు ఈ మాట మీ నిమిత్తము నా మీద అపోల్ల మీద పెట్టుకుని సదృశ్య రూపంగా చెప్తున్నాను. కాబట్టి లేఖనంలో రాసిన సంగతులు అతిక్రమించకూడదు. దయతో ఒక మాట మనం ఆలకించండి. పాత నిబంధనలో 2 స్థలాల్లో చూసాం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 2వ వచనంలో, ద్వితీయోపదేశకం 12వ అధ్యాయం 32వ వచనం చూసాం. సామెతలు 30వ అధ్యాయం 6వ వచనం కూడా ఇదే మనం చూస్తాం. సామెతలు 30వ అధ్యాయం 6వ వచనం. కాబట్టి గ్రంథం ఏం చెప్తుందంటే, కలపొద్దు తీసేయద్దు నాయన, ఉన్నది ఉన్నట్టుగా చూడు. సామెతలు 30వ అధ్యాయం 6వ వచనం. సామెతలు 36లో ఆయన మాటలతో దేని చేర్చకము, ఆయన నిన్ను గద్దించినేమో, అప్పుడు నువ్వు అబద్ధికుడు అవుతావు. మాటలు దేవుని మాటలు తేవాలని చేర్చేవనుకో, ఆయన అన్న మాటలు కాకుండా నువ్వు కొద్దిగా కొంచెం డికాక్షన్ వేసేవనుకో, అయిపోయిందన్నమాట, ఫినిష్. అబద్ధికుడు అవుతావు. దేవుని మాటలకు ఏం చేర్చిన అబద్ధికుడు అవుతావు. నేను జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఇది పాత నిబంధనలు ఆలోచించేసాం. పాత నిబంధనలో పరలోకమందుడు ఏం చెప్పాడంటే, నా మాటతో ఏం కలపొద్దు తీసేయకూడదు అన్నాడు. కానీ కలిపి తీసేసే హక్కు దేవుడే కలిగి ఉంటాడు దాని గ్రంథం విషయం. అది నేను మీకు తెలియజేసే సమాచారం. ఏ గ్రంథం గురించి కలపొడు తీసివేయకూడదు అన్నాడో, ఆ దేవుడు తన గ్రంథానికి కలపటానికి కానీ తీసివేయడానికి కానీ హక్కు కలిగిన వాడు ఉంటాడు. కొత్త నిబంధన పాత నిబంధన కాదు. కొత్త నిబంధన పాత నిబంధన కాదు. 31వ అధ్యాయంలో కొత్త నిబంధన పాత నిబంధన లాంటిది కాదు, కొత్తది, వేరైంది. కాబట్టి వేరైన దాన్ని పరమాత్మ దేవుడు ఏం చేశాడంటే, కొత్త నిబంధనకు బదులు పాత నిబంధన తీసుకొచ్చి కొత్త నిబంధన తీసుకొచ్చి పెట్టాడు. ఆయన చేయొచ్చు ఆ మార్పు, మనం చేయకూడదు. నేను చెప్పాను మీకు అది సమాచారం. కొత్త నిబంధన దేవుడు చేసిన కార్యక్రమం అది. 31వ అధ్యాయంలో ఏం చెప్పాడంటే, నేను ఇశ్రాయేలు వార్తను యూదా వార్తను కొత్త నిబంధన చేయడానికి వచ్చినవి, ఇదే యెహోవా. అప్పుడు ఏమన్నాడు, నేను ఐగుప్తు నుంచి నేను క్షమించాను, చదువుతాను, మర్చిపోయాను. 32వ వచనంలో సమాచారం రాబడింది. అది ఐగుప్తుల నుండి వారిని రప్పించుటకై నేను వారిని చేపట్టుకుని దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. కొత్త నిబంధన పాత నిబంధన లాంటిది కాదు. నేను చేసిన నిబంధన అది, కానీ కొత్త నిబంధన చేస్తాను. కొత్త నిబంధన చేస్తే పాత నిబంధన లాంటిది కాదు. కొత్త నిబంధన మార్చింది ఎవరు? నేను మార్చాను. నువ్వు మార్చకూడదు, నేను మార్చుతాను. కాబట్టి దేవుడు మార్చే హక్కు కలిగిన దేవుడు అయి ఉంటాడు. మనుషులు మార్చడానికి హక్కు ఉండదు. పరలోకమందు దేవుడు తన గ్రంథాన్ని, తన నియమాన్ని, తన చిత్తాన్ని మార్చుకునే హక్కు కలిగిన వాడు ఉంటాడు. కానీ నరుడెవడు దాన్ని మార్చడానికి అవకాశం ఉండదు. ఒక ఉదాహరణ చెప్తాను గ్రంథంలో నుంచి. రెండవ దినవృత్తాంతములు. నేను ఎక్కువసేపు మాట్లాడుతున్నానా? క్షమించాలి నన్ను కొంచెం. 2వ దినవృత్తాంతములు 16వ అధ్యాయంలో 26వ అధ్యాయంలో సమాచారం రాబడింది. రెండవ దినవృత్తాంతములు 26వ అధ్యాయం 16వ వచ్చింది. అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనసును గర్వించి చెడిపోయాను. అతడు ధూపపీఠ మీద ధూపం వేటికై యెహోవా మందిరంలో ప్రవేశించి తన దేవుడని యెహోవా మీద ద్రోహం చేయగా యాజకుడు అజర్యాయు అతనితో కూడా ధైర్యవంతులని యెహోవా యాజకులు 8 మంది అతని వెంబడి లోపలికి పోయి
వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి, ఉజ్జియా, యెహోవాకు ధూపము వేయుటకై ప్రతిష్ఠించబడిన అహరోను సంతతి వారిని యాజకుల పనియే కానీ నీ పని కాదు. పరిశుద్ధ స్థలం నుండి బయటికి పోము, నీవు ద్రోహం చేసి ఉన్నావు. దేవుడు యెహోవా సన్నిధిని నీకు ఘనత కలుగు చేయదని చెప్పగా, ఉజ్జియా ధూపం వేయుటకు ధూపార్తి చేత పట్టుకుని రౌద్రుడై యాజకుల మీద కోపం చూపాను. యెహోవా మందిరంలో ధూపం పీఠము ప్రక్కన అతడు ఉండగా యాజకులు చూస్తున్నప్పుడు అతని నొసట కుష్ఠము పుట్టాను అని రాబడింది. అందువల్ల అసలు వాస్తవంగా ఏం జరిగిందంటే, హనుమంతుని దేవుని మందిరంలో యాజకత్వం చేసే కార్యక్రమం యాజకులకు అప్పగించబడింది, అహరోను సంతతి వారికి అప్పగించబడింది, రాజులకు అప్పగించబడలా. అంటే ఏం చేయకూడదు అనమాట, రాజు వచ్చి యెహోవా మందిరంలో యాజకత్వం చేయకూడదు అది దేవుడు చేస్తాం. పాత నిబంధనలో యాజకుడు, రాజు యాజకత్వం చేయకూడదు. నా మాట మీకు అర్థమన్నా? రాజు యాజకత్వం చేయకూడదు అది దేవుడు చెప్పిన సమాచారం పాత నిబంధనలో. కానీ దేవుడు ఏం మార్చడానికి వీలుంటుందంటే, దేవుడు ఏం మార్చవచ్చు ఏమంటే, రాజే యాజకత్వం చేయడానికి మార్చితే దేవుడు మార్చవచ్చు. నేను చెప్పేది మీకు అర్థమైందా? మనిషి మార్చితే నేరమైంది, కుష్ఠరోగంతో మొత్తం ఇవ్వబడ్డాడు. దేవుడే మార్చితే దేవుడు మార్చవచ్చు. కాబట్టి దేవుని గ్రంథానికి మనుషులు ఏం కలపకూడదు, దేవుడు కలిపితే కలపవచ్చు, తీసేస్తే అది తీసేయచ్చు. ఆయనకు హక్కు కలిగినవాడు. జకర్యా గ్రంథం 6వ అధ్యాయంలో సమాచారం రాబడింది. జకర్యా గ్రంథం 6వ అధ్యాయం. కాబట్టి కలపటం తీసివేయటం అనేది నరులు చేయకూడదు గ్రంథానికి. హనుమంతుని దేవుడు గ్రంథం ఇచ్చిన దేవునికి హక్కు ఉంటుంది. కలిపితే ఆయన కలపవచ్చు, తీసేస్తే ఆయన తీసేయచ్చు. రాజుకు, ఇశ్రాయేలు రాజుకు, యూదా దేశపు రాజుకు సింహాసనం మీద కూర్చుని ఏలుబడి చేసే విశేషమైన కృపను అనుగ్రహించాడు. ఆ కృపను అనుగ్రహించిన సింహాసనం మీద కూర్చునే రాజు యాజకత్వం చేయడానికి మందిరంలో రాకూడదు. పరమదేవ నియమాన్ని బట్టి అహరోను సంతతి వారికి ఈ డిపార్ట్మెంట్ ఇచ్చాడు. అప్పుడు అహరోను సంతతి వారు చేయాల్సిన పని రాజు చేయకూడదు అని దేవుడు ప్రత్యేకించి విడదీసిచ్చాడు. కానీ రాజు ఏం చేశాడు? కలపడానికి ప్రయత్నం చేశాడు. ఏమేమి కలపడానికి ప్రయత్నం చేశాడు? రాజరికాన్ని, యాజకత్వాన్ని రెండింటిని కలపడానికి ప్రయత్నం చేశాడు. కలపడానికి ప్రయత్నం చేస్తే నేను కలపలేదు, ఎవడు కలపడానికి చేర్చొద్దు, నా వాక్యానికి ఏం చేర్చొద్దు, అబద్ధికుడు అయిపోతాం. కుష్ఠరోగంతో మొత్తిపడ్డాడు. కానీ పరమదేవుడు మార్చేస్తున్నాడు. ఇక్కడ 6వ అధ్యాయంలో ఇర్మియా గ్రంథం, జకర్యా గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనం సమాచారం రాబడింది. అతనితో ఇట్లనము, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చిందేమనగా, చిగురు అని ఒకడు కలడు, అతడు తన స్థలంలోని చిగుర్చును, అతడు యెహోవాలైన కట్టును, అతడే యెహోవాలైన కట్టును, అతడు ఘనత వహించుకుని సింహాసనాశీనుడై ఏలును. సింహాసనాశీనుడై అతడు యాజకత్వము చేయగా వారిద్దరికి సమాధానకరమైన యోచన కలుగును అని చెప్పేసి. కాబట్టి సింహాసనాశీనుడై యాజకత్వం చేయడానికి పర్మిషన్ దేవుడిస్తే సరే. నరుడు తీసుకుంటే శిక్షకు అనుభవిస్తాడు. అలాంటిది. అందువల్ల దేవుడి వాక్యానికి ఏం కలపొద్దంటే ఎవరు కలపవచ్చు అన్నమాట? దేవుడే కలపచ్చు. తీసేయకూడదంటే ఎవరు తీసేయకూడదు అనమాట? దేవుడే తీసేయచ్చు. ఆయనకు హక్కు ఉంటుంది. గ్రంథం చదివేటప్పుడు దేవుని యొక్క హక్కును మనకు జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం ఉంది. అందువల్ల ప్రభువుని యేసుని ఏం చేశాడంటే, పరలోకమందు దేవుడు రాజై యాజకత్వం చేసే 2 కార్యక్రమాలని క్రీస్తు ప్రభువునందు కలిపి రాజుగా యాజకత్వం చేసే ఒక ప్రత్యేకమైన ఏర్పాట్లను చేశాడు. కీర్తనలు 110వ కీర్తనలు ఈ సమాచారం రాబడింది. కీర్తనలు 110వ కీర్తనలో రాజరికం చేసే రాజు యాజకుడై ఉంటాడు అనేది పరమదేవుడు కలిపిన కార్యక్రమం. నా వాక్యానికి ఏం కలపొద్దన్నవాడు ఆయన కలుపుకుంటాడు. ఆయన ఇష్టం, ఆయన కలుపుకుంటాడు, ఆయన తీసేసుకుంటాడు. గ్రంథం అయింది కాబట్టి ఆయన ఇష్టం ఆయన నెరవేర్చుకుంటాడు. అది సమాచారం జాగ్రత్త గుర్తుపెట్టుకో. 110వ అధ్యాయం 1-2 వచనాలు ఏముందంటే, ప్రభు నా ప్రభుతో సెలవిచ్చిన వాక్, నేను నీ శత్రువుని నీ పాదములకు పీఠం వచ్చే వరకు నా కుడి పక్షం కూర్చును. యెహోవా నీ పరిపాలనను సీయోనును సాగజేయుచున్నాడు. నీవు శత్రుల మధ్యలో పరిపాలన చేయము. 4వ వచనంలో, మెల్కీసెదెకు క్రమం చొప్పున నీవు నిరంతరం యాజకుడు వైలు ఉందని యెహోవా ప్రమాణం చేసి ఉన్నాడు. ఆయన మాట తప్పనివాడు. కాబట్టి రాజా యాజకత్వం చేసే కార్యక్రమాన్ని దేవుడు కలిపాడు క్రీస్తు ప్రభువులో. ఆయన కలపచ్చు, నరుడు కలపకూడదు. అందువల్ల నా మాటలు ఏం చేర్చొద్దు.
నా మాటలు అయ్యి నువ్వేం చేర్చొద్దు. మరి నువ్వు చేర్చవచ్చు, నా మాటలు నేను చేర్చుకుంటాను అంటాడు అంతే. అందువల్ల పరలోకపు దేవుడు చేర్చుకుంటే ఆయన చేర్చుకుంటాడు, తీసివేస్తే ఆయన తీసివేస్తాడు. కానీ నరుడెవడు ఆయన మాటలు కలపకూడదు, తీసివేయకూడదు. జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. మనుషుడు తన సొంత అభిప్రాయాన్ని చెప్పకూడదు, నీ అభిప్రాయాన్ని మాట్లాడకూడదు. గ్రంథం మాట్లాడేటప్పుడు నీ అభిప్రాయానికి స్థలం ఉండదు. మనుషుల అభిప్రాయానికి గ్రంథానికి స్థలం ఉండదు. చెప్పేసి ప్రత్యేకించి మీరు మమ్మల్ని చూచి లేఖనమునందు రాసిన సంగతులు అతిక్రమించకూడదు. పౌలు గారు చెప్పాడు కదా, అపోల్లో మహావిద్వాంసుకి చెప్పాడు కదా, మాట్లాడొద్దు, అభిప్రాయాలకు తావులేదు, లేఖనంలో రాసిన సంగతులు అతిక్రమించకూడదని నేర్చుకోండి. అందువల్ల బైబిల్ దేవుని గ్రంథము అని ఎప్పుడైతే మాట్లాడావో దానికి ఇవ్వవలసిన గౌరవం మనుషులు జాగ్రత్తగా ఇవ్వాల్సిన అవసరం ఉంది. మోసపోయి ఏదో ఒకటి మాట్లాడితే పరమ దేవుడు అంటాడు, నేనే అతన్ని మోసం చేస్తాను. మోసపోయిన వాడిని నేరస్తుడై ఉంటాడు, అతని దగ్గర బోధ వినే నీవు కూడా నేరస్తుడై ఉంటావని చెప్పేసాడు ప్రత్యేకించి. ఇలాంటిది పరిస్థితి. అందువల్ల దేవుని గ్రంథం దగ్గరకు వచ్చినప్పుడు పరలోకమందు దేవుని గ్రంథాన్ని మనుషులు గౌరవించడం చాలా ప్రాముఖ్యంగా అవసరమైనది. మనుషుల అభిప్రాయంతో గ్రంథాన్ని మాట్లాడకూడదు, సొంత అర్థాలు చెప్పకూడదు, సొంతగా భాష్యం ఇవ్వకూడదు, నోటుకొచ్చిన మాటలు మాట్లాడకూడదు, తోచినట్టు వ్యాఖ్యానించకూడదు. అందువల్ల దేవుని గ్రంథాన్ని గౌరవించితే, దేవుని గ్రంథంగా గౌరవించితే మనుషులు ఏమవుతుంటారంటే దేవుని గ్రంథాన్ని పరిశీలనగా చూస్తుంటారు. అపోస్తలుల కార్యం 17వ అధ్యాయంలో మనకు ఒక బ్యాచ్ కనబడుతుంటుంది. అపోస్తలుల కార్యం 17వ అధ్యాయంలో బెరయలో ఉండే మనుషులు ఏం చేస్తున్నారు తెలియజేయబడింది. అక్కడ పౌలు శీలలు చెప్పిన సంగతులు అలా ఉండవో లేవో 11వ వచనం నుండి 17వ అధ్యాయం అపోస్తలుల కార్యం 11వ వచనం. వీరి దశలోనికలో ఉన్న వారి కంటే గొడవలో ఇండిరి కనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయు చెప్పిన సంగతులు అలాగుండవో లేవో అని ప్రతిదినము లేఖనంలో పరిశోధించు వచ్చిరి. అందువల్ల విన్న లేఖనాన్ని పరిశోధించడం అనేది ఒక అవసరత. శ్రోతల యొక్క బాధ్యత కలిగిన వారు ఉంటారు. శ్రోతలు ఈ బాధ్యత వహించకపోతే పొరపాటు పడే అవకాశం ఉంటుంది. లోకంలో అనేక మంది శ్రోతలు ఈ పొరపాటున తొలగిపోయి వెళ్ళిపోతున్నారు. సత్యం ఏది అని తెలుసుకోలేని దుస్థితిలో మిగిలిపోయారు. ఎవరు చేసిన బోధే కదా అనే ఒక దురాలోచనకు వచ్చారు. ఎవరు చేసిన బోధ కాదు, సత్యం చెప్పితేనే అది బోధ అవుతుంది. సత్యం కాకుండా కొన్ని వంకర మాటలు ఉన్నాయనుకో, మోసం చేసినవాడు అవుతాడు, మోసపోయినాడు అవుతాడు. అందుకంటే ఇంకా జరిగే కార్యక్రమం లేదు. అందువల్ల ఈ గ్రంథం పట్టుకుని ఎవడు ఆట ఆడకూడదు. బైబిల్ దేవుని గ్రంథం. బైబిల్ దేవుని గ్రంథం మనం ఎప్పుడైతే మనం ఆలోచన చేసామో ఇది మన గ్రంథం కాదని దేవునికి సంపూర్ణమైన ఘనత గౌరవం ఇచ్చి, ఆయన గ్రంథంలో మనుషుల మాటలు ఉన్నాయి, సాతాను మాటలు ఉన్నాయి, మానవ జ్ఞానం ఉంది, సొంత మనుషుల అభిప్రాయాలు ఉన్నాయి. ఉదాహరణకి అభిప్రాయం 73వ కీర్తనలో అభిప్రాయం కలిగిన మనిషి పశుప్రాయుడు మాట్లాడాను అంటున్నాను. నేను పశుప్రాయుడిని మాట్లాడాను అన్న గ్రంథం రాసినప్పుడు చెప్తాడు సమాచారం. ఈ చదివినప్పుడు సంగతి తెలుస్తుంది లేదు నాకు తెలియదు. మొత్తానికి గ్రంథం చదివినప్పుడు వీలుగా ఏం మాట్లాడతాడు మనిషి అనే సంగతి నీకు తెలియాల్సిన అవసరం ఉంది. 73వ కీర్తనలో ఒక పశుప్రాయుడు నేను అని రాసిన మనిషి చెప్పుకుంటున్నాడు. కానీ నువ్వు చదువుతున్నప్పుడు అతను పశుప్రాయుడిగా మాట్లాడిన సంగతి నీకు అర్థం కాదే. అది కదా వచ్చిన సమాచారం. ఇశ్రాయేలు ఎడల 73వ కీర్తన 1 నుండి శుద్ధ హృదయాల ఎడల నిశ్చయంగా దేవుడు దయాళుడై ఉన్నాడు. నా పాదములు జాడుకు కొంచెమే తప్పాను, నా అడుగులు జారు సిద్ధమాయను. భక్తిహీన క్షేమము నాకు కట్టుబడినప్పుడు గర్వించిన వారిని బట్టి నేను మత్సరపడితిని. మరణమందు వారికి యాత్రలు లేవు, వారి పుష్టిగా ఉన్నారు. ఇతరులకు కలిగే ఇబ్బందులు వారికి కలగవు. ఇతరులకు పుట్టినట్టు వారికి తెగులు పుట్టదు. కావున గర్వము కంఠహారములే వారిని చుట్టుకొనిచున్నది. వస్త్రములే వారు బలత్కారము ధరించుకుందరు. క్రొవ్వు చేత వారి కళ్ళు బెరకలయ్యున్నవి, వారి హృదయాలోచన బయటికి కానవచ్చున్నవి.
ఎగతాళి చేయొచ్చు, బలత్కారం చేత జరుగు కీడును గురించి వారు మాట్లాడుదురు, గౌరవంగా మాట్లాడుతారు. ఆకాశము తట్టు వారి ముఖము ఎత్తుదురు, వారి నాలుగు భూసంచారం చేయను, వారి జనము వారి పక్షమున చేరును, వారి జలపానమును 90 వస్తున్నాను 73వ కీర్తనలో వారు జలపానం సమృద్ధిగా చేయదురు. దేవుడు ఎట్లు తెలుసుకొను, మహోన్నతునికి తెలివినదా అని వారు అనుకుందరు. ఇదిగో ఇటు వారు భక్తిహీనులు, వీరు ఎల్లప్పుడూ నిశ్చింత గలవారే ధనవృద్ధి చేసుకుందరు. నా హృదయము నేను శుద్ధికి చేసుకుని ఉంటే వ్యర్థమే, నా చేతులు కడుక్కొని నిర్మలుడై ఉంటే వ్యర్థమే. దినమంతా నాకు బాధ కలుగుతున్నది, ప్రతి ఉదయం నాకు శిక్ష వచ్చినది. ఇలాగ ముచ్చటింతునని నేను అనుకుని ఎడలా నీ కుమారుల వంశమును మోసపుచ్చిన వాడిని అయ్యిందును. ఆయనను దీన్ని తెలుసుకోవాలని ఆలోచించినప్పుడు నేను దేవుని పరిశుద్ధ స్థలంలోనికి పోయి వారి అంతముల గురించి ధ్యానించే వరకు ఆ సంగతి నాకు ఆయాసకరంగా ఉండేను. నిశ్చయంగా నీవు వారిని కాలు జారు చోటునే ఉంచి ఉన్నావు, వారు నివసించినట్లు వారిని పడవేసి ఉన్నావు. క్షణమాత్రంలోనే వారు పాడైపోయిదురు. మహాభయము చేత వారు కడమట్టుకు నశించుదురు. మేలుకున్నవాడు తాను కన్న కళ మర్చిపోయినట్లు ప్రభువా నీవు మేలుకొని వారి బ్రతుకును తృణీకరించు. నా హృదయము మచ్చరబడను. గుర్తుపెట్టుకో, అలాగ ఆలోచించేసింది రాసిన మనిషి అంటున్నాడు, నా హృదయము మచ్చరబడను, నా అంతరింద్రియములలో నేను వ్యాకుల పడితేని, నేను తెలివిలేని పశుప్రాయుడనైతిని. నీకు అర్థమైంది ఇప్పుడు సంగతి. పశుప్రాయుడు మాట్లాడినట్టు తను మాకు ఆలోచించేశాడు. కాబట్టి గ్రంథం రాసిన వాడు 73వ కీర్తన రాసిన వ్యక్తి హృదయంలో మచ్చరపడిన వాడు